ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మేబీ ఇది మంచి హిట్ టాకే వస్తుంది ఆల్రెడీ ట్రైలర్ తర్వాత. ఎందుకంటే జీవన్ రెడ్డి కూడా మంచి డైరెక్టర్, జార్జ్ రెడ్డి కూడా తీశారు ఆయన. జార్జ్ రెడ్డి కూడా సూపర్ డూపర్ హిట్. ఇలాంటి సినిమా హిట్ అయిన తర్వాత ఏమైనా ఛాన్స్ ఉంటుందా నాన్న డైరెక్షన్లో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? అంటే ఇది ఎంత స్థాయిలో హిట్ అవుతుందని దాన్ని బట్టి ఉంటుందండి. అంటే మీరెంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు చోర్ బజార్ మీద? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. చాలా మంచి సినిమా చేసాం, బాగుంటుంది. కానీ ఒకటి ఏంటంటే నాకు నాన్నతో ఇప్పుడప్పుడే పని చేయాలని లేదు. ఎందుకంటే ఆయన స్థాయి వేరే రేంజ్లో ఉంది. ఆయన ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఈ రేంజ్లో ఉన్నారు. సో ఇప్పుడు నాతో సినిమా అంటే ఆయన కొంచెం మళ్ళీ తగ్గి రావాలి. ఆయన బడ్జెట్ తగ్గుద్ది, ఆయన మార్కెట్ అన్నీ తగ్గుతాయి ఆయన. సో నాకు అది ఇష్టం ఉండదు. సో ఆయన ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు సినిమాలు వేస్తున్నారు. ఆయన ఇంకా దానికన్నా రేంజ్లో వెళ్ళాలి కానీ తగ్గి రాకూడదు నా కోసం. సో నాకు ఏదైనా మంచి మార్కెట్ వచ్చాక నేనే ఆయనతో మంచి సినిమా చేస్తాను, పెద్ద సినిమా చేస్తాను. ఆల్రెడీ వచ్చేసింది, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? దాదాపు 10-15 కోట్లు మార్కెట్కి వెళ్ళిపోయారు. ఇంకా చాలా పెద్ద జర్నీ ఉంది, చాలా కష్టపడాలి. 3వ సినిమాకి ఆ మార్కెట్కి వెళ్ళిపోయారంటే మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఈ సినిమాకి కూడా దాదాపు 10 పైన అయింది అన్నారు. హీరో అయిన తర్వాత హీరో కాకముందు మనలో కొన్ని ప్లస్ మైనస్ ఉంటాయి. ఆకాష్ గారు, మీరు ఎక్కువ ప్లస్ని మైనస్ని రెండు ఎలా తీసుకుంటారు? అంటే మీరు అన్నారు ఇంతకుముందు, ప్రభాస్ని కూడా అడిగాను, ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకుంటావు, సక్సెస్ని ఎలా తీసుకుంటావు అని. సో మీరు తీసిన ఫస్ట్ మూవీ నుంచి కొంచెం ఫెయిల్యూర్స్ చూశారు, డౌన్ అయ్యారు ఎప్పుడన్నా? బాగా డౌన్ అవుతుంది. డౌన్ అయ్యాను కొంచెం. ఇట్ వాజ్ ఒక మహబూబా తర్వాత అయితే ఒక 2-3 ఇయర్స్ చాలా స్ట్రగుల్ పీరియడ్ ఉండింది. అంటే కాంట్ ఎక్స్ప్రెస్ అలాంటిదేం కాదు, చేయొచ్చు అండి. ఇప్పుడు నేను చేయడానికి పెద్ద సిగ్గుపడ్ను. సో మహబూబా తర్వాత ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ మీ. సరైన ఆఫర్స్ వచ్చేవి కావు, సరైన సినిమా స్టార్ట్ అయ్యేవి కావు. రొమాంటిక్ డాడీతో స్టార్ట్ అవ్వాల్సింది, మహబూబా సరిగా బాగుండకపోవడం వల్ల ఈ సినిమా స్టార్ట్ అవ్వట్లేదు. సరే పో నేను బయట ట్రయల్స్ చేసుకుందాం అని చెప్పి చేయడం కూడా జరిగింది. నేను కొన్ని ఆఫీసెస్కి వెళ్ళా, ఆడిషన్ ఇచ్చా. ఈ మెహబూబ్ తర్వాత కూడా? అవునా? ఓకే. అడిగా కొన్ని ప్రొడ్యూసర్ని, అడిగా సార్ ఒక సినిమా చేద్దాం ఇలా అని చెప్పి అడిగాను. సో కొంతమంది ఫోన్లు ఎత్తారు, మాట్లాడారు. కొన్ని రోజుల తర్వాత ఫోన్లు రావడం, ఫోన్లు వేసినా కట్ చేయడం, ఇలాంటివి కూడా ఫేస్ అయ్యాను నేను. ఓకే. యా. సో బయట అందరూ అనుకున్నట్టు నెపోటిజం అంటే అలా అని కాదు. ఇప్పుడు కావాలంటే నేను మా నాన్నతో గట్టి కూర్చుని నాతో సినిమా చేయ, పెద్ద సినిమా చేయని కూర్చోవచ్చు. కానీ నా ఓన్గా నేను ఏదో చేయాలి. మా నాన్న లాంచ్ చేస్తారు, సరే ఇంకా అయిపోయింది, ఇంకే ఐ ఓన్ మై ఓన్ కదా, హ్యావ్ టు స్ట్రగుల్, హ్యావ్ టు వర్క్ హార్డ్ కదా. సో అలా అని చెప్పి నేను చేయడం జరిగింది. సో అదేదో పెద్ద గొప్ప విషయం కాదు, చాలామంది చేస్తున్నారు, చాలామంది కష్టపడుతున్నారు అలాగే. సో నేను కష్టపడ్డాను, కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. నా అదృష్టం బాగుండి రొమాంటిక్కి నాకు నిజంగా మంచి పేరు వచ్చింది, ఒక మంచి హిట్ వచ్చింది. ఇట్ వాజ్ రియలీ అ బ్రీదర్. అండ్ కానీ రొమాంటిక్ రిలీజ్ అవ్వకముందే నాకు జీవన్ రెడ్డి గారు వచ్చారు. ఓకే. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ప్రాబబ్లీ ఎలా ఉంటుందంటే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్న పిల్లల దగ్గరికి ఎందుకు వస్తారంటే వాళ్ళ ఫాదర్ ఉన్నారు, లేకపోతే వాళ్ళ బాబాయ్ ఉన్నారు, వాళ్ళ పెద్దనాన్న ఉన్నారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ ఇట్లా ఎలా ఉన్నారో. సో నో ప్రాబ్లం, సినిమాని మనం ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. ప్రమోషన్ ప్రభాస్ వస్తాడు, లేకపోతే మహేష్ బాబు వస్తారు, ఇవన్నీ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రొడ్యూసర్స్కి. సో అలా ఆకాష్ దగ్గరికి వస్తారా, లేకపోతే ఆకాష్ మంచి యాక్టర్, ప్రూవ్ చేసుకున్నాడు, సినిమా అలా వస్తే మాత్రం నేను చెప్పేస్తానండి, ప్లీజ్ వెళ్ళిపోండి అంటారు. మీరు నా కోసం వస్తే రండి ప్లీజ్. ఓకే. నా పరంగా ఏదైనా వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు ఇది అలా అయితే వద్దండి. నేను మా డాడీని కూడా తీసుకురాను. నేను మీరు అనుకుంటా అసలుకి ప్రమోషన్స్ కి గట్టి నువ్వే వెళ్తున్నావు. అవును, లేదు ఇప్పుడు. యా. సో నాకు ఎందుకో మా నాన్న ఇంక ఇన్వాల్వ్ చేయడం లేదండి. సో ఐ డోంట్ వాంట్ స్టిక్ ఆన్ టు హిమ్. నాన్న ఈ హెల్ప్ చేయాలి ప్రతి దానికి ఆయన ఇబ్బంది పెట్టడం నాకు నచ్చట్లేదు. సో మమ్మీ ఎంతో ఇష్టపడతావు కదా, మమ్మీ కోరిక కొంచెం తీరిందా హీరో అయిన తర్వాత? ఇప్పుడు కొంచెం మెల్లి రొమాంటిక్ తర్వాత కొంచెం సెట్ అయింది. ఓకే. ఇప్పుడు దీంతో దేవుడి దయ వల్ల ఏమవుద్దో చూడాలి. అంత ఇష్టపడతావు మరి, మమ్మీ అన్ని ఇచ్చింది లైఫ్లో, రెమ్యునరేషన్ తో మమ్మీకి ఏమైనా ఇచ్చావా? అయ్యో మొత్తం మమ్మీకి ఇస్తున్నా. అంతే, మొత్తం మమ్మీకి. నాన్న ప్రతి సినిమాలో శంకర్ అని ఎక్కువ వస్తుంది. అవునా? కొన్ని సినిమాలలో ఇస్మార్ట్ శంకర్లో అంతే ఉంది. ఓకే. సో అంబర్పేట శంకర్ అని గుర్తొస్తారు మాకు. అంటే వీళ్ళిద్దరు పిక్చర్స్ కూడా చాలా టైం చూసాం. ఆయన కూడా చెప్తూ ఉంటారు, డే 1 నుంచి నేను పూరితో ఇద్దరం కలిసి ట్రావెల్ చేసామని. ఏంటి వాళ్ళిద్దరి మధ్య అంత ర్యాపో మంచి? అంటే కలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్, సో అప్పుడప్పుడు అలా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళకి బాగా దగ్గర చుట్టం.
ఓ మమ్మీ చుట్టం. మా మమ్మీ చుట్టం. Okay. సో అలా పరిచయం అనమాట. సో యా పెళ్లి కూడా ఆయన చేశారు కదా? లేదు పెళ్ళి ఆయన చేయలేదు. ప్లాన్గా చేసి ఓకే. ఇద్దరు పారిపోయి చేసుకున్నారు. యా గుడ్లో. వీళ్ళు పారిపోయిన లవ్ స్టోరీ ఉన్నప్పుడు నీకు ఎప్పుడైనా అనిపించిందా నేను కూడా పారిపోయి చేసుకోవాలని? లేదు, ఆ. పారిపోయే వాళ్ళు దగ్గరుండి పారిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళే దగ్గర చేస్తారు కదా, మనం పారిపోవాల్సిన అవసరం లేదు. ఓకే. యా అమ్మ వాళ్ళ లవ్ స్టోరీ విన్నాక మీరు లవ్ స్టోరీ లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా ఫ్యూచర్లో? చూడాలండి ఎవరు వస్తే మనకి ఎవరు వస్తారో చూడాలి కదా. ఎందుకు అమ్మాయిని చూస్తారా మీరు? ఒక అమ్మాయి ఒక మంచి అమ్మాయి వచ్చింది అనుకోండి, షీఈ్ నైస్, యా వై నాట్, అంతే. ఒకవేళ నచ్చితే వై నాట్ అని. ఓకే. యా లవ్ చేస్తారు ఎందుకు? ఒకవేళ అమ్మాయి మంచి అమ్మాయి అయితే నాకు నచ్చితే డెఫినెట్ చేస్తాను. పోనీలే. Yeah. చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి. సూపర్. లాస్ట్ టైం ఫైనల్గా నాతో వర్క్ చేసిన Yeah. యాక్టర్ గురించి చెప్తాను. ఒక్క మాట, మీరు వాళ్ళతో వర్క్ చేశారు కాబట్టి మీరు ఏం ఫీల్ అయ్యారో వాళ్ళ రియల్ లైఫ్లో చూసి Done. చెప్పండి. Done. సో కమింగ్ టు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు. హిస్ ఐజ్, ఆయన కళ్ళు, అది ఏదో పవర్ ఉంటుందండి. ఓకే. అది నిజం, అది ఏదో పవర్ ఉంటుంది. సూపర్. హీఈస్ దట్ వన్ పవర్ఫుల్ స్టార్. కమింగ్ టు మహేష్ బాబు. మహేష్ బాబు గారు ఐ థింక్ హీఈస్ అ ట్రూ డెఫినేషన్ ఆఫ్ సూపర్ స్టార్ అనిపిస్తుంది. ద వే హీ వాక్స్, ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ ఒక సూపర్ స్టార్ వాక్లా ఉంటుంది. ఒక సూపర్ స్టార్ ఆ పర్సనాలిటీ కానీ అదంతా చాలా బాగుంటుంది. అంటే అది మళ్ళీ యాటిట్యూడ్ కూడా కాదు, అది పొగరు కూడా కాదు, చాలా క్లాస్గా హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ రియలీ అమేజింగ్ అనిపిస్తుంది. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు అయితే హిస్ ఫైర్. ఆయన అంటే ప్రతి సినిమాకి ఏదో కొత్త తీసుకురావాలి నేను అని ఆయన రకరకాలుగా కష్టపడతారు. డ్యాన్స్ అని, అదని, ఇదని, అసలు ఎవ్రీథింగ్ హీస్ ఫైర్. రామ్ చరణ్. రామ్ చరణ్ గారు ఐ రియలీ లైక్ హిజ్ సినిమాలు బయట హీస్ వెరీ స్పిరిచువల్. ఐ రియలీ లైక్ ద స్పిరిచువల్ సైడ్ ఆఫ్ రామ్ చరణ్ సార్. అండ్ హీస్ వెరీ క్లాసీ. సో ప్రభాస్ గారు. ప్రభాస్ గారు అయితే బంగారం అండి, అంతే. ఐ కాల్ హిమ్ బంగారం. పవర్డ్ బై మ్యాన్షన్ హౌస్, అన్స్టాపబుల్ బాలయ్య బాబు. బాలయ్య బాబు గారు ఎనర్జీ, ఆయన ఎనర్జీ అన్బీటబుల్ అసలు, అంతే. ఆయన పక్కన కూర్చుని షేక్ నేను. అంతేనా? ఆయన ఎందుకు ఈ బయట న్యూస్లు వింటాం కదా బాలయ్య బాబు గారి కోపం ఎక్కువ అట్లా షేక్ అంటే మరి ఇప్పుడు ఆయన చాలా చిన్నపిల్లలు మనసు మంచోళ్ళు అంటారు అందరూ. మరి చిరంజీవి గారైనా, బాలకృష్ణ గారైనా, వెంకటేష్ గారైనా, నాగార్జున గారైనా, వీళ్ళందరూ వేరే లెవెల్ అండి. సో వాళ్ళు ఎంత కూల్గా ఎంత ఫ్రీగా ఉన్నా సరే ఓకే మన రెస్పెక్ట్ మనకి ఇవ్వాలి. సో సూపర్. సో ఇండస్ట్రీకి వచ్చిన ఎవరికైనా కానీ ఒక లైఫ్లో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ఇంత ఉంటే బాగుండు అనుకుంటారు. సో ఈజ్ నన్ అదర్ దెన్ ఇండస్ట్రీ కబాబ్ వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇన్ కేస్ ఆయనే హీరోగా చేస్తున్నారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక మంచి ఆఫర్ వస్తే అలాంటి క్యారెక్టర్ అయితే ఆకాష్ పూరికి ఓకే. పక్క నుంచి వెళ్ళిపోతూ ఒక ఛాయ్, ఆయన చూడు ఛాయ్ అంటే నేను ఛాయ్ ఇవ్వడానికి రెడీ పక్క నుంచి. సో నాకు ఎనీ క్యారెక్టర్ ఆయన ఇలా పాసింగ్ షాట్ అని చేస్తాను ఆయనతో నేను. సో ఆయన అంటే నాకు ఎంత ఇష్టం. కలిసావా? కలిసాను నేను రొమాంటిక్ టైం కూడా కలిసాను. ఆయనకి రొమాంటిక్ ట్రైలర్ చూపించడం జరిగింది. చాలా మంది హీరోస్ చెప్తుంటారు లైఫ్లో మెమరబుల్ మూమెంట్ ఆయనతో షేర్ చేసుకోగలం, ఆయన కూడా షేర్ చేసుకుంటారు, మనకన్నా ముందు ఆయన షేర్ చేసుకుంటారు, ఎగ్జాక్ట్లీ మంచి ఇన్పుట్స్ ఇస్తారు, లైఫ్లో ఎలా ఎదగాలో చెప్తారు. అలా ఆకాష్ పూరికి ఏం చెప్పారు మెగాస్టార్ గారు? నాకు మెగాస్టార్ గారు చెప్పలేదండి, కానీ మెగాస్టార్ గారి గురించి మా నాన్న చెప్పారు ఒకసారి ఒక మాట. రే చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చారు, ఆయన ఎన్నో హిట్లు ఇచ్చారు, ఎన్నో కొన్ని సినిమాలు హిట్లు అయ్యాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్లు అయ్యాయి, బట్ ఏ సినిమాకి ఆయనకు ఒక యాక్టర్గా బ్యాడ్ నేమ్ రాలేదు. సో నువ్వు ఎప్పుడు ఒక యాక్టర్గా బ్యాడ్ నేమ్ తెచ్చుకోకని చెప్పన్నారు. సో ఈ విషయం చిరంజీవి గారు చెప్పినట్టుగానే ఫీల్ అవుతుంది నేను. సూపర్. సో అది నిజంగా ఇన్స్పైరింగ్ అది. అండ్ చిరంజీవి గారిలో బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఆయనకున్న స్టేచర్కి హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. అవును, ఇండియన్ ఇండస్ట్రీలో ఇంకో మెగాస్టార్ లేరు, ఆయన ఒకళ్ళే, ఓన్లీ వన్ పీస్. ఎస్, అంత పెద్ద స్టార్ అయి ఉండైనా నిజం చెప్తున్నాను, ఎవరైనా వెళ్ళి ఆయన కలవచ్చు. మీరైనా వెళ్ళి నాకు చిరంజీవి గారిని కలవాలని ఆయన మేనేజర్ని పట్టుకొని అపాయింట్మెంట్ కావాలంటే ఆయన ఇస్తారు. సో ఎవరైనా సరే, ఒక యాంకర్ కావచ్చు, ఒక చిన్న యాక్టర్ కావచ్చు, ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కావచ్చు, ఎవరైనా సరే ఆయన అప్రోచ్ చేస్తే ఆయన ఒక టైం ఇస్తారు, వెళ్ళి కలవచ్చు ఆయన. అది నిజంగా గ్రేట్ అండి. ఎక్కడ ఏ స్టార్ చేయరు, ఏ స్టార్ ఈ మధ్య స్టార్డమ్ వస్తున్నాయి, వీళ్ళు కూడా అపాయింట్మెంట్లు అది ఇది అంటారు, కానీ ఆయన అది ఏం లేదు, ఎవరైనా కలవచ్చు.
అండ్ దట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్ అసలు. ఇండివిజువల్గా ఎదిగినట్టు అనిపిస్తుంది నేను చూస్తున్నప్పుడల్లా. Thanks. చాలా మంది కూడా అదే అనుకుంటారు. ఎక్కడ కూడా పూరి జగన్నాథ్ కొడుకు అనే క్యాప్షన్ కన్నా కూడా ఆకాష్ పూరి క్యాప్షనే ఎక్కువ వినిపించింది మనకి. Thank you. చాలా మందికి ఉంటుంది హీరోస్ కొడుకులు వచ్చినప్పుడల్లా పలానా కొడుకు అని వినపడింది. బట్ ఆకాష్ పూరి అనే పేరు సపరేట్గా వినపడింది. థ్యాంక్ యూ సో ఈవెన్ దో ఈరోజు మనం బిఫోర్ ఇక్కడ చేసిన దానికి కూడా ఆకాష్ పూరి వస్తున్నాడు చోర్ బజార్ ప్రమోషన్స్ కన్నా అందరూ అదే అడుగుతారు, కానీ పూరి జగన్నాథ్ వాళ్ళ అబ్బాయి ఆకాష్ పూరి వస్తున్నాడు అని ఒక్కడూ అడగదు. థ్యాంక్ ఐ డోంట్ నో అది ఎందుకు పోయిందో కూడా నాకు తెలియదు. థ్యాంక్ యూ. బికాస్ ఆఫ్ యువర్ అంటే నీ డిస్ప్లేనో అది ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఐ డోంట్ నో. సో అది అలానే ఉంచుకో. థ్యాంక్ యూ. డెఫినెట్లీ యూ బికమ్ ఏ రాక్ స్టార్. థ్యాంక్ యూ. ఈ ప్రమోషన్స్ అన్నిట్లో నాకు నిజంగా ఐ రియలీ ఎంజాయ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు.